తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. ఏపీలో కాపు అంబటి ఒక్కడే. విషయం ఏంటి అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన నిన్న ఒక ట్వీట్ చేశాడు. ముందు ఆ ట్వీట్లో ఏం పెట్టాడో వినిపిస్తా. కాపుల మీదే కేసులు తిరగదోడాలనుకునేవారు నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా? కేసులకు నేను భయపడాలా? ఇది ఒక ట్వీటు. దానికి ముందు ట్వీట్ ఇంకోటి కూడా ఉంది. వెన్నుపోటు దినం ముందు మహానాడు వెలవెలపోయినట్లే. సరే, రాజకీయపరమైన అంశాలు మనకెందుకులే కానీ మహానాడుకి వెన్నుపోటు దినంగా ప్రక్కన పెట్టేద్దాం. ఏదైతే ఆ కులాలు అని చెప్పేసి ప్రస్తావించారు చేశారా, కాపుల్ని వదలలేదు, నన్ను వదులుతారని నేను ఎట్లా అనుకుంటాను, నేను కేసులు భయపడను అని. అసలు ఎందుకు వచ్చింది ప్రస్తావన? అసలు కులము సామాజిక వర్గం అని ఎందుకు తీసుకొస్తున్నారు? అంబటి రాంబాబు ఏమన్నా చిన్న వయసా? 7-10 వయసు. ఆయనే చెప్పాడు 70 ఏళ్ల వయసు నాది అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు కదా. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అన్నాడు. సరే, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఏంటి పక్కన పెట్టేద్దాం. రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నారు. ఉన్నప్పుడు కనీసం పోనీ ఏమన్నా చదువు లేనివాడా? అడ్వకేట్ కదా, కామన్ సెన్స్ ఉండాలిగా. ఏ విషయం మాట్లాడతాం, దేని గురించి మాట్లాడతాం, కులం గురించి మాట్లాడతారు ఏంటండి? అసలు వైసీపీ వాళ్ళకి అసలు ఈ కులము అనే పదం లేకపోతే నిద్ర పట్టదేమో. పైగా ఈ మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళకే ఈ జాడ్యం ఉంది. నాకు అర్థం కావట్లేదు. ప్రధానంగా మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు అంబటి రాంబాబు అన్నాడా కాపు కులస్తులని? అసలు కాపులకను గొడవలకి సంబంధం ఏంటి? గతంలో కూడా ఇదే అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం గురించి ఏం మాట్లాడాడంటే, అఫ్కోర్స్ అతను కూడా అదే సామాజిక వర్గం అయి ఉండొచ్చు, కానీ ఏదో పెద్దన్నలాగా ఆయన పెద్ద కాపులాగా ఎలా మాట్లాడాడంటే, కాపులందరూ కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, ఆవేశపరులు అని నేను చెప్పేసి ఎక్కువ మెజారిటీ పర్సెంట్ ఉండారు, అన్ని సామాజిక వర్గాల్లో ఉంటారు, కాపుల్లో కొంచెం ఎక్కువ, అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. దాని మీద పెద్ద రచ్చ అయింది. తర్వాత క్షమాపణ చెప్పాడు. సో ఈ సామాజిక వర్గాల గురించి ప్రస్తావించవలసిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది అంటే, మొన్న సిఐతో వాగ్వాదం జరిగింది కదా. ఏదైతే ఆ వెన్నుపోటు దినం అనే కార్యక్రమం అప్పుడు పోలీసుకి ఒక సిఐకి ఆయనకి మధ్య వాగ్వాదం జరిగింది. అసలు బ్రహ్మాండంగా పళ్ళు కూడా నూరుతున్నాడు అంబటి రాంబాబు. మరి 70 ఏళ్ల వయసులో పళ్ళు అంత గట్టిగా ఉన్నాయి, మరి ఇంకా పళ్ళు నూరతా సిఐ గారి మీద ఇది అవుతున్నాడు. సరే, ఒక అధికారిగా, పోలీస్ అధికారిగా ఆయన కొంచెం ఆయన ఇది ఆయనకు ఉంటుంది, విధులకు ఆడటం కొంచెం కలిగించొద్దనో ఎట్సెట్రా ఎట్సెట్రా ఏదో జరుగుతుంది. సరే, సిఐఏ కొంత ఆవేశపడ్డాడని అనుకుందాం. మరి ఈయనకేమైంది? ఈయన అసలు పళ్ళు నూరతం ఏంటి? సాధారణంగా అదే సామాన్యుడు అయితే పోలీసులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు? సరే, మాజీ మంత్రి అయినంత మాత్రాన పళ్ళు నూరేస్తాను, పోలీసుల మీద ఏదైనా అరిచేస్తానని అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈయనొక్కడే కాదు, మరో మాజీ మంత్రి ఆవిడ విడుదల రజని, ఆవిడ కూడా అదే కదా. సిఐ గారు అని ఒక నేరస్తులను లోపల పెట్టావమ్మా, నువ్వు డోర్ ఓపెన్ చేయంటే కూడా డోర్ ఓపెన్ చేయదే. అదేమంటే సిఐ గారు అన్నట్టు సిఐ గారి మీద కారు మీద చేయది అని చెప్పేసి మరలా దానికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడేది ఏంటి అక్కడ? బీసీ సామాజిక వర్గం మహిళ. ఏం బీసీ సామాజిక వర్గం మహిళ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర 5 కోట్లు కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు బీసీ మహిళ అడుగుతుంది, డిమాండ్ చేస్తుందని చెప్పేసి అనలేదు. అప్పుడు దాని గురించి ఎక్కడ మాట్లాడరు. కేసు వస్తే మాత్రం కులం గుర్తొచ్చేస్తుంది.
ఇది ఎక్కడ జాడ్యం అర్థం కావట్లా. ఇంకో మహానుభావుడు మాజీ మంత్రి ఉన్నాడు, సీదిరి అప్పలరాజు అని, శ్రీకాకుళం జిల్లా. ఆయన అంతే, పోలీసులతో వాగ్వాదాలు, బూతులు. దానికి కూడా పోలీసులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అసలు ఆ విధంగా దిగజారిపోవడానికి గల కారణం ఏంటి? పోలీసులు ఆ రేంజ్లో మరి వాళ్ళపైన ఎగరటానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఇచ్చిందే కదా చనువు, అదొకటి. అట్లాగే ఈ మాజీ మంత్రులకి మరి ఏమవుతుందో ఏంటో తెలియట్లే. ప్రతి ఒక్కళ్ళు కూడా కులాలను వాడేస్తూ ఉంటారు. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, ఈయనందరికంటే హెడ్ మాస్టర్ అసలు నాకు తెలిసి అయితే, జోగి రమేష్ అని, ఏదైతే అగ్రిగోల్డ్ భూములు దొంగ సర్వే నెంబర్లు అయ్యి అని చెప్పేసి ఇప్పుడు తాజాగా వార్తలు కూడా వస్తున్నాయి. ఆయన కొడుకు ఈ అగ్రిగోల్డ్ కుంభకోణం చేశారన్నప్పుడు అప్పుడు ఆయన పైన కేసు పెడితే, అదిగో గౌడ సామాజిక వర్గం మొత్తం మీద కేసు పెట్టారు, అది ఇది గౌడ సామాజిక వర్గాన్ని అవమానించారు అని చెప్పేసి. ఈయన ఏమన్నా గౌడ సామాజిక వర్గానికి ప్రతినిధా? అసలు ఏమన్నా సెన్స్ ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడికి వెళ్ళినప్పుడు జోగి రమేష్ వెళ్ళాడా, గౌడ సామాజిక వర్గం మొత్తం వెళ్ళినట్టు అని చెప్పాడా? అప్పుడు బీసీ అని గుర్తురాదు, దాడులకు వెళ్ళినప్పుడు బీసీలు అని గుర్తురాదు, కేసులు వచ్చినప్పుడు మాత్రం మేము బీసీలం, మేము దళితులం. అతను ఎవరో ఆ బోరగడ్డ అనిలు, నందిగా సురేష్, వీళ్ళు దళితులం, మేము దళితులం అని చెప్పేసి కేసులు పెట్టినప్పుడు అంటున్నారు. దాడులు చేసినప్పుడు, వాళ్ళని వీళ్ళు బెదిరించినప్పుడు, ఛానల్లో ఇష్టం రీతిగా మాట్లాడినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టాలు, ఏది భయపెట్టడానికి, బెదిరింపులు చేయడానికి ఏమో జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు, కేసులు వచ్చినప్పుడు మాత్రం దళితులు. మరి ఇది ఎక్కడ విచిత్రమైన పరిణామం అర్థం కావట్లా. అలాగే నందిగా సురేష్ వాళ్ళ ఆవిడ వచ్చేసేస్తారు, ఆవిడ కూడా అంతే. ఇప్పుడు అంట హోమ్ మినిస్టర్ కాబోతున్నానంట ఆవిడ, మళ్ళీ ఆడియో లీకులు, ఇదేందో అర్థం కావట్లే. అసలు రాష్ట్రం ఎటుపోతుంది ఏంటి? వీళ్ళందరినీ మనం ప్రజాప్రతినిధులుగా చేసి అసెంబ్లీలకి, పార్లమెంట్లకి పంపించాం మనం. సామాజిక వర్గాలతో ఇంకా ఈ రోజుల్లో కూడా కుషించిపోతున్నారు వీళ్ళు. సో నిన్న అంబటి రాంబాబు ఆ వయసుకి, అక్కడ చేసిన చేష్టలకి, పెట్టే ట్వీట్లకి ఏమన్నా సంబంధం ఉందా? అంటే మాట్లాడితే ప్రెస్ మీట్ పోనీ పెడితే పెట్టాడు. రాజకీయపరమైన విమర్శలు చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగో పలానా దాంట్లో వీళ్ళు పొరపాట్లు చేస్తున్నారు, లేదా పలానా హామీల విషయంలో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనంటే తప్పులేదు. అంతేగాని కాపులు అది ఇది అంటే ఆ తుని ఘటనకి సంబంధించిన కేసుకి లింక్ పెడతా మాట్లాడుతున్నాడు ఆయన. అట్లా ఉంటుంది అనమాట. సో సామాజిక వర్గం అనేది లేనిదే వీళ్ళకి రాజకీయంగా 1% కూడా ముందుకు కదలలేరు వీళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లెక్కేసుకోవచ్చు ఇక్కడ. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే, ఇదే పంత. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే ఆ గుడివాడ అమర్నాథ్నో, ఈ పేరు నానినో వీళ్ళ ముందు పెడతాడు, అంబటి రాంబాబునో. అలాగే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే కొడాలి నానిని, వల్లభనేని వంశీని, మరి అదే సామాజిక వర్గం వాళ్ళని తీసుకొస్తూ ఉంటాడు అనమాట. సో ఈ రకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఈ సామాజిక వర్గాలు పారంగా ఎంతకాలం మాట్లాడుకుంటూ ఉంటారు? చివరికి ప్రజలు కాంట్రించి ఉమ్మేసి సాసి గోపలు పగలగొట్టినా కానీ మొన్న ఎన్నికల్లో ఇంకా బుద్ధి రాకుండా ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటే ఇక రాను రాను ఏమైపోతూ ఉంటుంది పార్టీ అనేది కూడా అర్థం కాకుండా ఉంటే ఎట్లా? ఎందుకంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి, ప్రజల వాయిస్ వినిపించాలి. ప్రజల వాయిస్ వినిపించకుండా ఇట్లాంటి అన్ని కులాలు, సామాజిక వర్గాలు తెరపైకి తీసుకొస్తూ ఉంటే ఇక ప్రజలు ఏమనుకుంటారన్న ఆలోచన ఉండాలి కదా. సో ఏ పార్టీ అయినా సరే ఇక్కడ ఈ విధంగా సామాజిక వర్గాల గురించి ప్రస్తావించి ఈ విధంగా చేస్తే మాత్రం ఎవరు ఉపేక్షించరు. పైగా ఈయన కాపు సామాజిక వర్గం నుంచి ఈయనే పెద్ద కాపు లేదా కాపుల ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ కాపుల అధ్యక్షుడు, లేదా వీళ్ళెవరు లేరు అసలు కాపు అంటే అతనే అనే తరహాలో ఈ విధంగా ట్వీట్లు పెట్టుకోవడం. అరెస్ట్ చేసినప్పుడు కాపులని గుర్తొచ్చిందా? పొళ్ళు నూరినప్పుడు గుర్తు రాలేదా? అసలు కాపు సామాజిక వర్గానికి దీనికి సంబంధం ఏంటి? నేరాలకైనా, విధుల ఆటంకం కలిగించడానికైనా వీటికి ఎక్కడైనా సరే రిజర్వేషన్లో కులాలు వర్తిస్తాయా? ఇంకా నయం ఆ రకంగా కులాల పరంగా ఇంకా ప్రతిదానికి కూడా అంటే మీరు దాడులు చేయొచ్చు, లేకపోతే హత్యలు చేయొచ్చు, రిజర్వేషన్లు వాడేయచ్చు అని అనలా. అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? ప్రతి విషయానికి కులంతోనే చచ్చిపోతున్నారు. ఇంకా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా కానీ ఇంకా ఆ కులం పేరు ప్రస్తావించకుండా రాజకీయాలు నడపలేకపోతున్నారంటే ఈ వీళ్ళు ప్రజల్లో ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోండి. నిజంగా నేను ఈ డెవలప్మెంట్ చేశాను, ఆ డెవలప్మెంట్ చేశాను, ఇదిగో దానివల్ల ఇంత లబ్ధి చేకూరింది, లేదా ఆ కుటుంబం ఇంత ఆర్థికంగా బలపడింది, లేదా ఆ ఇంట్లో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి అని ఏదైనా సరే చెప్తారా? అది చెప్పరు. ఆ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం, దళితులు,
ముస్లింలు, మైనారిటీలు. ఇది ఇప్పుడు మొన్న కూడా చూసాం కదా తెనాల్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో. కాబట్టి ఇవన్నీ ప్రక్కన పెట్టేసి ఇప్పటికైనా హుందాకరమైన రాజకీయాలు చేస్తే ప్రజల్లో, ప్రజాస్వామ్యంలో పార్టీలు బతుకుతాయి. లేదు మేము ఇదే తరహాలో ఉంటాం అనుకుంటే ఇక ఆ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అన్నారు చూసి అధపాతాళం, దానికంటే ఇంకా డెప్త్ ఏదైనా ఉంటే ఇక అక్కడికి చేరుద్ది అనమాట. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అంబటి ఒక్కటే ఒక కాపు ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇంకెవరు లేరు, అందుకనే ఆయన మీద కేసులు పెట్టారన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.